ఓకే, ఎన్ని సినిమాలు చేసినా రికగ్నిషన్ రాని వాళ్ళు చాలా మంది ఉండిపోరు. సో రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రికగ్నిషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు. బట్ బిగ్ బాస్కి వెళ్ళే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒకరు వెళ్తే పాజిటివ్గా వస్తారు, లేదంటే నెగిటివ్గా వస్తారు. రెండాటికి డేర్ చేసి వెళ్ళాలి. సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడం అని? ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ష్యూర్. నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను ష్యూర్గా లేను. ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడు చూడలేదు, అసలు బిగ్ బాస్ నేను చూడలేదు. నేను చూసినంత వరకు నేను నమ్మింది, అండ్ ఆల్సో నేను నా చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో, ఇట్లా లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది. అండ్ ఆల్సో లైక్ నేను చూసినంత వరకు, నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పెడతారు, డిఫరెంట్ ప్రెషర్స్లో ఉంటాము. ఆ ప్రెషర్స్లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం, మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం, అది నాకు అర్థమైంది. సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా. కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు. నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా, నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు వచ్చి నన్ను ట్రిగర్ చేస్తాడు, అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతా, ఎటువంటి పదాలు వాడతాను, నేను వాడిని బూతులు తిడుతున్నా లేకపోతే లైక్ నేను ఇట్లా నార్మల్ గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా, నా పేషెన్స్ లెవెల్ చూపిస్తుంది. దట్స్ ఫైన్, నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను. నా పర్సనాలిటీలో ఎంత పేషెన్స్ ఉందో, నేను ఎంత రియాక్ట్ అయ్యో అంతవరకే చూపిస్తాను. దట్స్ వాట్ ఐ థాట్. నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు లైక్ కొంతమంది చూసినప్పుడు అంత లైక్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు, వచ్చిన విన్నర్స్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు. ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని, మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయ్యింది కదా. మరి మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకేం తెలియదు, జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలియదు అని. ఈ కేమ్ ఫ్రమ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు. సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే, ఆ 1 వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు 1 వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అనే చెప్పారు నాకు, అట్లనే ఉన్నా నేను. సూపర్. అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్దాం. అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు, హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది. సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే మిమ్మల్ని చూపించారు. సో ఎందుకు అలా పోర్ట్రేట్ అయ్యింది? అండ్ హౌస్లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది, ఎందుకంటే 24 hours మీరు ఉంటారు, మాకు చూపించేది 1 hour. అసలు ఏ సిచ్యువేషన్లో మిస్ఫైర్ అయ్యింది? మిస్ఫైర్ నాకు తెలియదు, బట్ యూనో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ. మాకు బయట ఏం జరుగుతుంది లేకపోతే ఏంటిది అనేది తెలియదు. మా గొడవలంతా ఆకలికి, ఈ ఛాయ్కి, అండ్ యూనో ఎంతసేపు పొద్దు నుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు. టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా, టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. అండ్ వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకోవడం కూర్చోవాలా. అంతే, ఇక ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం, లైక్ యూనో జస్ట్ అంతే, అదే పని ఉండేది రోజు. సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్, అండ్ నీకు సపోర్ట్ కావాల్సి వస్తుంది, నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది, నీకు లైక్ యూనో గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ, లేకపోతే లైక్ యూనో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం ఒక హౌస్లో, ఒక డేలా 24/7 లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటూనే ఉంటుంది. అండ్ దిస్ హగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనో దట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ యూనో ఎంకరేజ్మెంట్, స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్, విన్నింగ్ స్పిరిట్, ఇలా అన్ని ఎక్స్ప్రెషన్కి అది ఒకటే ఉంటుంది, రైట్? ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు? సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా, మేము ఉండే ప్లేస్లో ఉంటాయి. అండ్ అందరూ అట్లే ఉంటారు. ఇఫ్ యూ సీ ఎవరిది ఎక్కువ చూపించారు అనేది డిఫరెన్స్ పడుతుంది డెఫినెట్ గా. ఈ హగ్స్ విషయానికి వచ్చిన అదంతా నాకు తెలిసి కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి. సో అదే కొన్ని ఎమోషనల్ లో మనకు ఒక హగ్ ఉంటే అన్ని అట్లనే ఉంటాయి బాస్. ఎట్లా అంటే ఇప్పుడు 160 కెమెరాల ముందు ఎవరు ఎందుకు నీకు లస్ట్ఫుల్ ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే? ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి అన్నోళ్ళకి? ఆ మాత్రం ఉండదా? దే జెన్యూన్లీ ఎమోషనల్. దెన్ ఎవరైనా సరే, అది అబ్బాయి అమ్మాయి అయినా సరే, అమ్మాయి అమ్మాయి అయినా సరే, దే జెన్యూన్లీ ఎమోషనల్. ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్. అండ్ హగ్ అంటే జస్ట్ లస్ట్ కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు తెలీదా? జస్ట్ పరిచయం అయ్యి వెంటనే రాగానే కూడా హగ్ చేసుకుంటారు కదా, హాయ్ హలో మామ అని చెప్పేసి కూడా, హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా. సో వై డూ యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు? అంత సెన్సిటివ్ ఏమున్న దాంట్లో నాకు అర్థమైంది. సో ఇన్ని హగ్గుల్లో అంటే మీరు నిఖిల్తో కావచ్చు, పృథ్వీతో కావచ్చు, అవన్నీ మాకు తెలుసు బయట, ఎందుకంటే ఇండస్ట్రీలో మన అందరం ఉన్నాం, ఎలా ఉంటుందో తెలుసు ఇది. బట్ మణికంఠ విషయం ఫ్యామిలీలో అంటే అది అందరికీ తెలిసిందే. సో రైట్. అండ్ మణికంఠ విషయం చూసుకుంటే
మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలి అని అడిగి అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట, నెగిటివ్గా అయింది చాలా. సో దాని మీద ఏమంటారు? వాడు అక్క అంటాడబ్బా, నేను మణికంఠ కాల్స్ మీ అక్క, నేను ఇక ఇప్పుడు నువ్వు పృథ్వీ నిఖిల్ అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అక్క కావాలి అన్న వాళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు. నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి నా మీద? నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు ఇప్పుడు అక్క నాకు అయితే లేదు, నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ యూనో ఇట్లా అన్నప్పుడు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ ఉండలేదు, లైక్ యూనో కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ యూ థింక్స్ దాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు రాగానే అడగడం ఎందుకు అని అంటే మాకంత స్పేస్ లేదు, లైక్ యూనో అందరం ఇట్లున్నంటే అంత క్లోజ్ ఉండడు మనకంటే, అంత టైం స్పెండ్ చేయడు ఉండదు. అందుకని సీక్రెట్ రూమ్ కి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించే వార్నింగ్ కూడా ఇచ్చారనమాట, అంటే మీది చూపించలేదు, డిఫరెంట్ వాళ్ళ డిఫరెంట్ తనది చూపించారు, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి, నువ్వు బిహేవియర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట. సో దాన్ని బయటికి కొంచెం నెగిటివ్ గా వెళ్ళింది. సో మణికంఠ జెన్యున్ గా ఆడుతున్నారంటారా? ఇంకా ఫస్ట్ నాకే ఆట తెలియక నేను ఈడున్నాను అనుకోవాలి కదా, అప్పుడు జెన్యున్ గా ఆడుతుండా లేదా అనేది నాకు తెలియదు ఇక. బట్ యునో ఐ పర్సనలీ బిలీవ్ హీస్ ఎ నైస్ గాయ్. అట్లా అంత యునో అంత అయితే కాదు, లైక్ యునో హగ్ అడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి టైప్ అయితే కాదు మణికంఠ, అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా, నేను మనిషిని దగ్గర నుంచి చూసిన కాబట్టి. ఈజ్ అ నైస్ గాయ్. అండ్ అది గేమ్ ప్లానా మరి ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నన్ను నా దగ్గరికి వచ్చాం నాకు ఎప్పుడు కూడా అక్క అక్క అన్న ఫీలింగ్లే వచ్చిండు, నేను అట్లనే చూసినామని తమ్ముళ్ళనే చూసినా అంతే. సూపర్. అండ్ ఇంకోటి ఏంటి, మనం బిగ్ బాస్కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి, జనాలకి మనం చూపించాలి, అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని. సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుంది అని మీరు అనిపించలేదా? లేదు, నేను అనుకోలేదు. నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేను. నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి, నేను చెప్తా. అంటే మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరి మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట. సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ ప్లానింగ్ చెప్తున్నారా తెలియదు, అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటికి చూపించలా. సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని? అక్కడ డైలీ 24/7 లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది, ఒకటి ఎవ్రీ సండే నామినేషన్స్ చేయాలా, టాస్క్ వస్తే టాస్క్ ఆడాలి, టాస్క్ లో గొడవలు అయితే ఈడ పంచాయతీ అవుతుంది, టాస్క్ లో ఏదో ఒక డిఫరెన్సెస్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు అటు పోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదురా అని ఇట్లా అంటారు, సంచలకి ఏదో తప్పు చెప్తుంది, బయాస్డ్ ఒపీనియన్స్ చెప్తారు, ఈ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు. ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ కూడా మర్చిపోయి అసలు నువ్వెవడరా నేనెవడరా అనే కాడికి వస్తుంది, ఇంట్లో పంచాయతీ అవుతుంది. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే. 24/7 లా ఇవి మెయిన్ గా ఇక్కడ జరిగేవి. ఈ జరిగేవే నీకు నీ మనసులో గానీ నీ బిహేవియర్ లో గానీ చేంజెస్ తెస్తా ఉంటాయి. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. నాకు అర్థమైంది. సో నేను ఇద్దరి మధ్యలో ఉన్నా, ఇప్పుడు మొత్తం అంత మధ్యలో ఉన్నా అనేది మీకు చూపించింది వరకే మీకు తెలుసు. నేను అందరితో ఉన్నా డైలీ, అండ్ నేనున్నంత సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా, గ్రూప్ గా ఎట్లైనా ఆడుకుందామా, లేకపోతే ఇట్లా ఫన్ టాస్క్ లా, లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా, ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు, మీకు చూపించారో లేదు నాకు తెలియదు. నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా లేకపోతే ఏమైనా కొంచెం ప్రెషర్లో ఉన్నా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడతా, కొంచెం అట్లా కాదు కామ్ ఉండు ఇట్లుండు అని చెప్పేసి చెప్తా. వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోని, నేను ఏమైనా నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్, లేకపోతే ఇట్లా మాట్లాడేదన్నా నువ్వు చెప్పు మరి నేను కరెక్టా రాంగా ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా, ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా. లేదు ఫన్గా ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం, డంషల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డంషల్ ఆర్ట్స్ ఆడిన, పాటలు పాడుకున్నాం ఘోరంగా, ఇవన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది. బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్ ఇట్లా గాసిపింగ్ విసిపింగ్ నాకు నచ్చదు. బ్యాక్ బిచ్చింగ్, వాడి గురించి వీడి దగ్గర మాట్లాడు, వీడి గురించి వాళ్ళు అవన్నీ నాకు నచ్చవు. నా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇస్ దిస్. ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా నువ్వు యాక్టింగ్ చేయి, అయితే ఇట్లా యాక్టింగ్, ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది, చూసేవాళ్ళు కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా అనేది. సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నా, నేను అట్లా. అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి, ఇట్లానే అనుకున్నాను, నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా నేను అట్లానే అనుకున్నాను నేను ఉన్నంతసేపు. అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో అన్నిట్లలో నేను చేసిన నామినేషన్స్ గ్రౌండ్ లో నేను మాట్లాడినా, నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరన్నా మాట్లాడినా అంటే నాకు తెలియదు. మరి నామినేషన్స్ లా బయటకు చూసుకున్నారా మీరు? నేను చూడలేదు ఇప్పటి వరకు ఏది, జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు,
దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి అంతే, అంతవరకు తప్ప ఇంకా నేను వేరే ఏం చూడలేదు. So, కానీ ఐ నో వాట్ ఐ డిడ్ అండ్ ఐఎమ్ ష్యూర్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే వచ్చినాయని మాత్రం నేను నమ్మా. అవి కూడా వచ్చింటే ఇవి ఎక్కువ వచ్చింటే, ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా మాట్లాడలేదు హౌస్ లో 4 weeks లో కూడా.